మొత్తం 767 ఓట్లు పోలైనట్లుగా కొద్దిసేపటి క్రితం మనం చూసాం. పీసీ మోడీ తన ఏదైతే పీసీ మోడీ ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్లో మనం చాలా వివరంగా 767 ఓట్లు పోలయ్యాయి. అందులో 15 ఓట్లు ఇన్వాలిడ్ అయ్యాయి. సో మొత్తం 752 ఓట్లు. ఆ 752 ఓట్లు 452 సిపి రాధాకృష్ణకి వచ్చాయి. 300 ఓట్లు ఈ యొక్క సుదర్శన్ రెడ్డికి వచ్చాయని కూడా స్పష్టంగా చెప్పారు. అయితే ఇక్కడ క్రాస్ ఓటింగ్ అనేది పెద్దగా జరగలేదు. అంటే కేవలం 25 ఓట్లు మాత్రమే, అంటే 427 మాత్రం ఎన్డీఏకి ఉన్నాయి. ఇప్పటికే ఎన్డీఏ కూటమికి 427 ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రాగా 452లో ఎక్స్ట్రా వచ్చింది ఎన్ని అంటే 25 ఓట్లు మాత్రమే ఎక్స్ట్రాగా వచ్చాయి. సో 25 ఓట్లు 324 ఈ యొక్క ఇండియా కూటమికి 324 ఉన్నాయి. ఆ 324లో 300 వచ్చాయంటే 24 మాత్రమే ఇటు క్రాస్ ఓటింగ్ అయిందనే మనకు అర్థమవుతుంది. సో ఆ 24లో ఇటు క్రాస్ ఓటింగ్, దాంతోపాటు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డట్టుగా, అంటే ఇండిపెండెంట్ అభ్యర్థి ఇక్కడ పోటీ చేశారు. సో ఈ 24 ఈ ఇండియా కూటమి వాళ్ళయే. సో ఆ 24లో ఏ పార్టీలు ఉన్నాయనేది కూడా మనం ఇప్పుడు చూడాల్సి ఉంటుంది. సో ఏ మేరకి ఈ యొక్క ఇది జరిగింది క్రాస్ ఓటింగ్ అనేది కూడా మనం చూస్తే 24 ఓట్లు ఎవరివి అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక ఇద్దరైతే క్రాస్ ఓటింగ్ చేశారనేది ఇక్కడ చాలా పెద్దగా పుకారు జరుగుతుంది. అందులో తెలంగాణకు సంబంధించినటువంటి ఒక రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రాకి సంబంధించి రాయలసీమకు సంబంధించినటువంటి ఒక ఎంపీ, రాజ్యసభ ఎంపీ ఉన్నారు. వాళ్ళిద్దరూ క్రాస్ ఓటింగ్ అన్నది ఇప్పుడు ఇక్కడ ఢిల్లీలో జరుగుతున్నటువంటి చర్చ. తర్వాత డిఎంకేకి సంబంధించి తమిళనాడుకు సంబంధించినటువంటి పార్టీలు, కొన్ని పార్టీలు ఏవైతే ఉన్నాయో వైసీపీలో తెలంగాణకు సంబంధించిన రాజ్యసభ సభ్యుడు క్రాస్ ఓట్ చేశారు అని ఇక్కడ ప్రచారం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఒక ఇటీవల మల్లికార్జున్ ఖర్గేని కలిసినటువంటి వైసీపీ ఎంపీ ఒకరు, ఆయన కూడా ఈ యొక్క క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారనేది కొంత ఒక ప్రచారం జరుగుతుంది. సో వాళ్ళిద్దరితో పాటు మిగతా 22 మంది, అంటే ఇప్పుడు వీళ్ళకు ఉన్నది 324 మంది ఇండియా కూటమి కాబట్టి ఇప్పుడు 25 ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయి. 427 ఇండియా ఈ యొక్క ఏదైతే ఈ కూటమికి ఉన్నాయో ఎన్డీఏ కూటమికి 427లో 452 వచ్చాయంటే సిపి రాధాకృష్ణకి 25 ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయి. అంటే ఈ యొక్క 324లో 24. అంటే పెద్ద క్రాస్ ఓటింగ్ అనేది భారీగా ఏం జరగలేదు. క్రాస్ ఓటింగ్ జరిగింది కానీ 300 ఓట్లు కూడా రావని అనుకున్నారు సుదర్శన్ రెడ్డికి. కేవలం 24-25 ఓట్లు క్రాస్ ఓటింగ్, అది తమిళనాడు ప్లస్ వైసీపీ చేసి ఉండొచ్చు అన్నది ఇక్కడ జరుగుతున్నట్టు. ఇన్వాలిడ్ ఓట్లకు సంబంధించి ఏంటి కృష్ణ? 15 ఓట్లు ఇన్వాలిడ్ అంటే ఎంపీలు వేసిన ఓట్లు 15 చెల్లకుండా పోయాయి అంటే దాన్ని